హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ స్టార్ రమేష్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపురంలో గల ఎగ్ రైస్ సెంటర్, సాగర్ ఎగ్ రైస్ సెంటర్ చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఇదైతే ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ తింటుంటారు, అంటే అంత ఫేమస్ అయిందనమాట ఈ ఎగ్ రైస్ సెంటరు. ఇది నేను 10 years బ్యాకే ఇక్కడ నేను వెళ్ళాను, కాకపోతే ఇంత అంటే ఫేమస్ అని నాకు తెలీదు. మళ్ళీ వాళ్ళు వీళ్ళు చెప్పేది విని నేనైతే విజిట్ చేశాను ఫ్రెండ్స్. నోటితో చెప్పడం కాదు కానీ తినాలా, అక్కడ క్రౌడ్ చూడాలా, ఎంతమంది ఉంటారో తెలుసా. చాలా ఇది దాదాపు అంటే 50-60 years నుంచి ఇది రన్ చేస్తున్నారంట ఫ్రెండ్స్. చూశారు కదా ఎంత పెద్ద బాండ్లీ అంటారు కదా, ఆ బాండ్లీకి పెట్టారు చూడండి. మొత్తం రైసు అంతా వేసేసి నేను 3 ప్లేట్లు ఎగ్ రైస్, 2 ప్లేట్లు కబాబ్ ఆర్డర్ ఇచ్చి 35 minutes వెయిట్ చేశాను ఫ్రెండ్స్. అంటే ఇక్కడ అంత క్రౌడ్ ఉంటుందన్నమాట. అక్కడ కాస్ట్ అయితే చూడొచ్చు, కాస్ట్ అయితే చాలా తక్కువ. 1 plate కబాబ్ 50 rupees, హాఫ్ కబాబ్ 35 rupees, ఎగ్ రైస్ ఫుల్ 45 rupees, ఎగ్ రైస్ హాఫ్ 35 rupees ఫ్రెండ్స్. చాలా తక్కువ రేట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంత జనం ఉన్నారో చూడండి. నేను మా బామర్ది గారు ఇద్దరు వెళ్ళాము, ఇంకా ముగ్గురిని పక్కన నిలబడుకోమని చెప్పాము. చూడండి అన్న కలుపుతున్నాడు అక్కడ. అంటే అన్న అక్కడ రెడీ చేస్తుంటే ఇక్కడ అన్న పార్సిల్స్ అన్నీ ఫాస్ట్గా పార్సిల్స్ అన్నీ కట్టేస్తుంటారు అనమాట. చూడండి క్లోజ్అప్లో చూపిస్తున్నాను మీకు రైస్ అంతా ఎలా కలుపుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మాటల్లో చెప్పలేను కానీ చాలా బాగుంటుంది. నేనైతే టేస్ట్ చేశాను, ఇప్పుడే కాదు 10 years బ్యాక్ కూడా టేస్ట్ చేశాను. సేమ్ అదే టేస్ట్, ఇప్పుడు కూడా అదే టేస్టే ఉంటుందన్నమాట. డైలీ ఎన్ని ఎగ్స్ అయిపోతాయో వాళ్ళకే తెలియాలన్నమాట, మనకైతే తెలియదు. అంటే అంతమంది కస్టమర్స్. అన్నకు కూడా నేను చెప్తున్నా, అన్న నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వీడియో నా ఛానల్లో పెడుతున్నాను అని అన్నకు కూడా చెప్పాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఇది ఆఫ్ చూసారు కదా, ప్యాడ్ పైన ఆ ప్యాడ్ మీద పెట్టి ఇస్తారనమాట. అట్ట దానిపైన అలా ప్లేట్ పెట్టి ఇస్తారనమాట. రైస్ కూడా కబాబ్ కూడా అంతే, దాని మీద పెట్టి ఇస్తారనమాట. అన్న మనతో మాట కలుపుతున్నాడు అనమాట. పార్సిల్ ఫాస్ట్గా పార్సిల్ కడుతున్నాడు. అక్కడ అన్న రెడీ చేస్తున్నాడు. మేము ఆ రెడీ అయ్యే దానికోసమే వెయిట్ చేస్తున్నాం. అంటే ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు మేమంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. చూడండి క్రౌడ్ చూడండి ఒకసారి, వస్తున్నారు, తీసుకొని వెళ్తున్నారు. వెయిటింగ్, అందరూ ఎప్పుడెప్పుడు అవుతుందని వెయిటింగ్ చేస్తా అన్నారు అన్నమాట. అన్న అన్నీ ఎగ్ రైస్లకి ఏవేవో కావాల్సినవన్నీ ఐటమ్స్ అన్నీ వేస్తా అన్నాడు. మంచిగా అది ఎట్లా చేస్తారో తెలియదు కానీ ఎక్కడైతే ఆ టేస్ట్ ఉండదు అనమాట, ఎక్కడ ఉండదు. నేను చాలా చోట్ల తిన్నాను కానీ ఆ హిందూపురంలో ఉండే టేస్ట్, సాగర్ ఎగ్ రైస్ సెంటర్లో ఉండే టేస్ట్ ఎక్కడా ఉండదు. ఇది 50-60 years నుంచి ఇలాగే మెయింటైన్ చేస్తున్నారనమాట. నేను యూట్యూబ్లో చాలా వీడియోలు చూశాను ఫ్రెండ్స్, ఈ హోటల్ గురించి చాలా పెట్టారు, ఇన్స్టాగ్రామ్లోన యూట్యూబ్లోన. అంత బాగుంటుందన్నమాట. ఒక్కసారి విజిట్ చేయండి. గవర్నమెంట్ బస్ స్టాండ్ ఆపోజిట్ గురునాథ్ థియేటర్ ముందరే ఫ్రెండ్స్ ఈ హోటలు. చూడండి జనం చూడండి, వెయిటింగ్. నాకైతే పార్సిల్ కట్టేస్తున్నాడు అన్న, నేను తీసుకొని వెళ్ళేదే. మా పిల్లనాయలు అయితే ఇంకా అయిపోలేదు అంటున్నారు. అంటే అంత జనం ఉన్నారనమాట. 35 minutes అయిందనమాట నేను వచ్చి తీసేసుకున్నా. నేనైతే పార్సల్ తీసేసుకున్నా, ఆనందం అయిపోతుంది నాకైతే. ఇదో ఫ్రెండ్స్ చూడండి, ఇదే మెయిన్ రోడ్ నుంచి ఆ శ్రీకృష్ణదేవరాయల గారి స్టాచ్యూ ఉంది అక్కడ, అది కనిపిస్తుంది కదా. ఆ స్టాచ్యూ నుంచి కొంచెం ముందర ఇదో కనిపిస్తుంది కదా సాగర్, ఇదే. ఆ పక్కనే డాక్టర్ శ్యామలారత్నం హాస్పిటల్ ఉంది, దాని కిందనే ఫ్రెండ్స్ గవర్నమెంట్ బస్ స్టాండ్ మెయిన్ ఫ్రెండ్స్. దాని ముందరేనే ఇది ఉండేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.